ప్రేక్షకులకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ హరీష్, టారాకార్ రీడర్ అండ్ న్యూమరాలజిస్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి, అది మన లైఫ్ని ఏ విధంగా గైడ్ చేస్తుంది, సంఖ్యాశాస్త్రం గురించి ఈరోజు ఒక టాపిక్. సో సంఖ్యలు అనేవి చాలా ప్రాచీన కాలం నుంచి ఈ సంఖ్యలు అనేవి, ఈ నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో అసలు ఈ సృష్టి ప్రారంభమై అయినప్పటి నుంచి, ఈ సృష్టి వచ్చినప్పటి నుంచి ఈ సంఖ్యలతో ముడిపడి ఉన్నాయి. సో అలా ఏ చెప్పాలన్నా కూడా మనం నెంబర్స్లోనే చెప్తాం. అలా మన లైఫ్లో ఈ ప్రపంచంలోనే చాలా వరకు సంఖ్యలతో మనకి చాలా రిలేషన్ అనేది ఉంది సంఖ్య గురించి. సో మన పుట్టిన తేదీల నుంచి ఆకాశంలో తిరిగే సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ నవగ్రహాలు, వీటి అన్నిటినీ కూడా మనం సంఖ్యల్లోనే చెప్పబోతున్నాం. సంఖ్యలతో రిలేషన్ అనేది ఉంది వీటికి. కావున సో మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో న్యూమరాలజీ పరంగా, మన డేట్ ఆఫ్ బర్త్, మన బర్త్ నెంబర్ ఒక డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మన బర్త్ నెంబర్ని ప్లస్ చేస్తే వచ్చేదే బర్త్ నెంబర్. అంటే సింగిల్ డిజిట్స్ ఉంటే నో ప్రాబ్లం, డబుల్ డిజిట్ ఉంటే ప్లస్ చేయాలి. అలా మన ఓవరాల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లస్ చేస్తే వచ్చేదే డెస్టినీ నెంబర్, అది సింగిల్ డిజిట్ ఉండాలి. ఈ విధంగా ఇవి మన లైఫ్ అనేది డిసైడ్ చేస్తాయి. అంటే మనం ఏ ఫీల్డ్లో వెళ్ళాలి, మనం ఎలా అద్భుతమైన సక్సెస్ వస్తాం, మన లైఫ్ ఎలా ఉంటుంది, మన నేచర్ ఎలా ఉంటుంది, మనం సక్సెస్ అవుతామా లేదా, మనకెందుకు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం ఇచ్చేస్తూ ఉన్నాం. కావున ఇది సంఖ్యాశాస్త్రం అంటే. ఈ సంఖ్యాశాస్త్రంలో డేట్ ఆఫ్ బర్త్లు కొన్ని ఉన్నాయి. లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఈ 9 వరకు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. అది ఏ నెలలో అయినా, ఏ ఇదిలోనైనా కావచ్చు. 1 అంటే 1, 10, 19, 28, ఈ 4 తేదీలలో పుట్టిన వాళ్ళకి ఎవరు అంటే సూర్యుడు. అంటే ఈ 4 నెంబర్ ప్లస్ చేస్తే మనకి 1 వస్తుంది. 1, 10, 19, 28 సూర్యుడు. అలాగే 2, 11, 20, 29 వచ్చేసి చంద్రుడు, అంటే మూన్, ఈ డేట్ ఆఫ్ బర్త్లో. అండ్ అలాగే 3, 12, 21, 30 దీనికి వచ్చేసి గురువు, ఈ డేట్ ఆఫ్ బర్త్లలో. అండ్ అలాగే 4, 22, 13, 4, 13, 22, 31 దీనికి వచ్చేసి రాహువు. అండ్ అలాగే 5, 14, 23 దీనికి వచ్చేసి బుధుడు. అలాగే 6, 15, 24, 6, 15, 24 శుక్రుడు. 7, 16, 25 దీనికి వచ్చేసి కేతువు. అండ్ అలాగే 8, 17, 26 దీనికి శని. అలాగే 9, 18, 27 దీనికి వచ్చేసి కుజుడు. సో ఈ సిరీస్ నేను ఇప్పుడు ఏ అయితే చెప్పానో అవి మనకు ప్లస్ చేస్తే ఏంటి అంటే ఆ నెంబర్ సింగిల్ డిజిట్ ఏదైతే ఉందో 1, 2 ఈ సింగిల్ డిజిట్సే వస్తాయి. సో వీటి ఆధారంగా చాలా అందరి బర్త్ రేట్లు దీంట్లోనే ఉంటాయి. సో దాని ఆధారంగా మనం మన ఏ నేచర్ ఉంటే మనకి మన సక్సెస్ ఎలా ఉంటుంది, మనం ఇది తీసుకోవాలనేది నేను ఈ సంఖ్యాశాస్త్రం చేసి కొన్ని రీసెర్చ్ చేసి నాకు వచ్చిన ఫలితాలు, నేను రీసెర్చ్ చేసి నాకు వచ్చిన కంక్లూజన్ నేను కొన్ని మీ ముందు పెట్టబోతున్నాను. కావున మీరు ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఇచ్చేసుకొని పెట్టుకోండి. రేపటి నుంచి మీ సిరీస్ల ఆధారంగా ఈ సూర్య ప్లానెట్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, చంద్రుని దాంట్లో ఎలా ఉంటారు, రాహు ఎలా ఉంటుంది, సో ఈ డేట్ ఆఫ్ బర్త్ సిరీస్లు తీసుకొని వాళ్ళ ఒక నేచర్ ఇండివిజువల్గా నేను ఈ ఛానల్ నుంచి చెప్పబోతున్నాను. కావున మీరు అదే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ధన్యవాదాలు.